నమస్కారం. ఎన్నో ఆసక్తికరమైన విషయాల లోతుల్లోకి వెళ్లే మన సరికొత్త విశ్లేషణాత్మక ప్రయాణానికి స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా విశేషమైన మూలం గురించి మాట్లాడుకోబోతున్నాం. అవును, ఇది ప్రాచీన భారతీయ కథాసంపుటి అయిన కథా సరిత్ సాగరంలోని ఒక అద్భుతమైన భాగం. ఖచ్చితంగా 17వ భాగంలో ఉన్న వాణిజ్యుడు మరియు ఖాళీపెట్టె అనే కథను మనం ఈరోజు విశ్లేషించబోతున్నాం. అయితే ఇక్కడ మనం ఒక కథను కేవలం ఒక వినోదంగానో లేదా పడుకునే ముందు వినే పిట్టకథగానో చూడటం లేదు. అంటే దీన్ని ఒక మానసిక విశ్లేషణ సాధనంగా వాడుకోబోతున్నామన్నమాట. సరిగ్గా చెప్పారు. బలం, తెలివితేటలు, గెలుపు అనేవి ఎల్లప్పుడూ కత్తులు, ఢాలు పట్టుకుని చేసే బహిరంగ యుద్ధాలలోనే నిర్ణయించబడతాయా? లేదా మనిషి ఎదుర్కొనే అత్యంత క్లిష్టమైన భయంకరమైన పోరాటం అతని లోపలే, అంటే అతని మనసు పొరల్లోనే నిశ్శబ్దంగా జరుగుతుందా అనేది మనం అన్వేషించాలి. అవును, ఇదే అత్యంత ఆసక్తికరమైన కోణం. ఈ కథలోని సంఘటనల ద్వారా దీన్ని అన్వేషించడమే మన ప్రధాన లక్ష్యం. ఇంకొక విషయమేమిటంటే, ఈ చర్చలో మనం ఎలాంటి సాధారణ నీతివాక్యాలు కానీ ఉపదేశాలు కానీ చెయ్యబోవడం లేదు. కేవలం కథలోని పాత్రల ప్రవర్తన, వారి నిర్ణయాల వెనకదాగిన ఆ మానసిక కదలికలపైనే మన దృష్టి అంతా ఉంటుంది. నిజానికి ఈ కథా నేపథ్యం మనిషి ఆలోచనా విధానాన్ని ప్రశ్నించే తీరు చాలా అసాధారణంగా ఉంటుంది. ఖచ్చితంగా. సాధారణంగా సమాజంలో మేధస్సు అనగానే ఎన్నో గ్రంథాలు చదవడం లేదా వ్యాపారంలో గొప్ప విజయాలు సాధించడం అని నిర్వచిస్తుంటారు. క్లిష్టమైన సమస్యలను ఇతరుల కంటే వేగంగా పరిష్కరించడం మేధస్సు అనుకుంటారు. కాని ఆ నిర్వచనాన్ని ఈ చిన్న సంఘటన పూర్తిగా తలక్రిందులు చేస్తుంది. అవును, ఎలాంటి శబ్దమూ లేని అత్యంత ప్రశాంతమైన వాతావరణంలో, బాహ్యమైన ఆయుధాలు ఏమీ లేనిచోట, కేవలం ఒక చిన్న ఆలోచన ఆధారంగా ఒక బలమైన మనిషి తనను తాను ఎలా ఓడించుకుంటాడో ఈ కథ చాలా స్పష్టంగా వివరిస్తుంది. మనం ఎలాంటి ముందస్తు అభిప్రాయాలకు తావు ఇవ్వకుండా కేవలం ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణను నిశితంగా పరిశీలిద్దాం. ఆ తరువాత జరిగిన మానసిక సంఘర్షణను కూడా చూస్తే ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకొస్తాయి. అలాగైతే మనం నేరుగా ఆ కథాప్రపంచంలోకి అడుగుపెడదాం. ఒక అత్యంత సంపన్నమైన, సువిశాలమైన నగరంలో ఒక వాణిజ్యుడు ఉండేవాడు. అతను వ్యాపార రంగంలో ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. ఎన్నో దేశాలతో లావాదేవీలు నెరుపుతూ అపారమైన సంపదను కూడబెట్టాడు. అవును, ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సిన విషయం ఒకటుంది. ఆ నగరంలో అతనికున్న సంపద కంటే అతని అహంకారం ఎన్నో రెట్లు పెద్దది. తన చుట్టూ ఉన్నవారందరికంటే తానే గొప్ప మేధావిని అనే ఒక అదృశ్య కిరీటాన్నతనెప్పుడూ మోస్తూ ఉండేవాడు. నిజమే. ఇతరుల ఆలోచనలను, వారి సూచనలను అతను చాలా సులభంగా కొట్టిపారేసేవాడు. ప్రపంచంలో తన మేధస్సుకు మించినది ఏదీ లేదు అన్నట్లుగా అతని ప్రవర్తన ఉండేది. ఎదుటివారేదైనా చెప్పడానికి ప్రయత్నిస్తే తన చూపులతోనే వారిని తక్కువ చేసే ఒక రకమైన ఆధిపత్య స్వభావం అతనిలో నరనరానా జీర్ణించుకుపోయిందిగదా? వచ్చు. ఖచ్చితంగా. ఒక మనిషిలో ఎప్పుడైతే తనకి మించిన తెలివైనవాడు లేడనే భావన బలంగా నాటుకుపోతుందో, సరిగ్గా అప్పుడే అతని ఆలోచనా పరిధి ఆగిపోతుంది. అహంకారమనేది ఒక కంటికి కనిపించని గోడాలాంటిది. అది లోపని వారిని బయటకు రానివ్వదు, బయట ఉన్న వాస్తవాన్ని లోపలికి వెళ్లనివ్వదు. సరిగ్గా చెప్పారు. ఆ వ్యాపారి విషయంలో అతని అతి విశ్వాసమే అతనికి అతిపెద్ద బలహీనతగా మారింది. తనను ఎవరూ మోసం చేయలేరు, తన ప్రజ్ఞను ఎవరూ దాటలేరు అనే భ్రమలు అతను జీవిస్తున్నాడు. ఆ భ్రమే అతన్ని ఒక ఊహాజనితమైన కోటలో బంధించింది. అవును, తన బలమే తనను రక్షిస్తుందని అతను నమ్ముతున్నాడు. కాని ఆ బలమే ఒక బలహీనతగా ఎలా మారుతుందో అతను ఊహించలేని స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు కథలో అసలు మలుపొస్తుంది. సరిగ్గా ఆ అహంకారపు కోటలోకి ఒక చిన్న ప్రశాంతమైన గాలివాటంలా ఒక కుర్రాడు ప్రవేశిస్తాడు. చాలా ఆసక్తికరమైన సన్నివేశం ఇది. ఒకరోజు ఉదయం వాణిజ్యుడు తన గొప్ప భవనంలో గర్వంగా కూర్చుని ఉండగా, చాలా సాధారణ దుస్తులలో ఉన్న ఒక యువకుడక్కడికి వస్తాడు. అతని వేషభాషల్లో ఎలాంటి ఆర్భాటం లేదు, చేతిలో ఎలాంటి ఆయుధం లేదు. చాలా ప్రశాంతంగా, స్థిరమైన అడుగులతో ముందుకొచ్చాడు. అవును, వచ్చి ఆ వాణిజ్యుడి కళ్లల్లోకి సూటిగా చూస్తూ ఒక మాటడుగుతాడు. నేను మీ ప్రజ్ఞను, మీ తెలివితేటలను పరీక్షించవచ్చా అని. ఆ మాట వినగానే ఆ విశాలమైన గదిలో వాణిజ్యుడి బిగ్గరపాటి నవ్వు ప్రతిధ్వనించుంటుంది. ఖచ్చితంగా. దానికి కారణం తనలాంటి గొప్ప వ్యాపారవేత్తను ఒక వీధిన పోయే సామాన్య యువకుడు పరీక్షించడమేమిటి అన్న ఎగతాళి.
ఆ నవ్వుతోనే ఆ సవాలుకు అతను అంగీకరిస్తాడు. అప్పుడు ఆ యువకుడు తన సంచిలోంచి ఒక చిన్న చెక్క పెట్టెను తీసి వాణిజ్యుడి చేతిలో పడతాడు. దానికొక చిన్న విచిత్రమైన షరతు విధిస్తాడుగదా. అవును, ఈ పెట్టెను రేపటి ఉదయం వరకు భద్రంగా ఉంచండి, కాని ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు దీనిని తెరవకూడదు అని చెబుతాడు. ఆ యువకుడి స్వరం ఎంత ప్రశాంతంగా ఉందో ఆ షరతు అంత విచిత్రంగా ఉంది. ఆ క్షణంలో వారిద్దరి మధ్య జరిగిన మానసిక సమరాన్ని మనం విడమర్చి చూడాలి. అవును, అది చాలా ముఖ్యం. వాణిజ్యులు తన ఎదుట ఉన్న వ్యక్తి సామాన్యమైన పేదవాడిలా కనిపించగాలే ఆ సవాల్ను కేవలం ఒక వినోదంగా భావించాడు. మనిషి బాహ్య రూపాన్ని బట్టి అతని అంతర్గత సామర్థ్యాన్ని అంచనా వేయడమనే ఒక ప్రాథమికమైన పొరపాటును ఆ మేధావి చేశాడు. ఇక ఆ యువకుడు ఇచ్చిన షరతు విషయానికొస్తే అది ఒక అద్భుతమైన మానసిక వల. అవును, ఆ పెట్టెను భద్రంగా ఉంచడం ఒక గొప్ప వ్యాపారికి ఏమాత్రం కష్టమైన పని కాదు. అతని దగ్గర వందలాది కాపలాదారులున్నారు. కానీ తెరవకూడదు అనే నియమమే ఇక్కడ అసలైన ఆయుధం. ఒక సాధారణ వ్యక్తికి ఆ నియమం పెద్దగా అనిపించకపోవచ్చు. నిజమే. కాని ఎవరికీ తలవంచని ఒక అహంకారికి ఎవరైనా ఒక పనిని చెయ్యకూడదు అని ఆజ్ఞాపిస్తే అది అతని ఉనికికే సవాలుగా మారుతుంది. ఆ యువకుడు ఆ పెట్టెను ఇవ్వలేదు. వాణిజ్యుడి అహంకారానికి ఒక అగ్నిపుల్లను అంటించిచ్చాడు. చాలా చక్కగా చెప్పారు. ఇక ఆ పగలు గడిచిపోయి రాత్రి సమయం రాగానే వాణిజ్యుడి ఇంట్లో, మరీ ముఖ్యంగా అతని ఏకాంత గదిలో జరిగిన నిశ్శబ్ద పోరాటం ఈ కథకు ప్రాణంలాంటిది. పగటిపూట తన అనుచరుల నుండి ఎంతో ధీమాగా ఆ పెట్టెను తీసుకున్న ఆ వ్యాపారిలో చీకటి పడేసరికి ఒక రకమైన అశాంతి మొదలైంది కదా. అవును, గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు అతని చూపులన్నీ ఆ టేబుల్ మీదున్న చిన్న పెట్టె చుట్టూనే తిరుగుతున్నాయి. అసలు ఆ పెట్టెలో ఏముంటుంది? ఒక సామాన్యులు నా దగ్గరకొచ్చి అంత ధైర్యంగా ఒక షరతు విధించాడంటే అందులో ఏదో గొప్ప రహస్యం ఉండి తీరాలి అనే కుతూహలం అతని మనస్సును తొలిచేయడం ప్రారంభించింది. ఒకవైపు అతని మెదడు ఇలాంటి చిన్న మోసాలకు నేను అతీతుడిని, రేపటి వరకే కదా, దాన్ని ముట్టుకోవద్దు అని హెచ్చరిస్తోంది. కాని మరోవైపు అతనిలోని గర్వం ఉలుకోదు కదా. ఖచ్చితంగా. ఒక అనామకుడు నా ఇంట్లో నాకే ఒక నియమం విధించడమా? నేను తలచుకుంటే ఏదైనా చేయగలను, నేను చూస్తే వాడికెలా తెలుస్తుంది అని అతని అహంకారం రెచ్చగొడుతోంది. యుద్ధం చేస్తూ చివరకు తన కుతూహలాన్ని ఆపుకోలేక ఆ వాణిజ్యుడు ఆ పెట్టెను తెరుస్తాడు. ఆ పెట్టెను తెరవకుండా ఉండలేకపోయిన ఆ క్షణాన్ని మనం విశ్లేషిస్తే మానవ స్వభావంలోని ఒక సున్నితమైన కోణం బయటపడుతుంది. అది కుతూహలం గురించే కదా. అవును, కుతూహలమనేది మనిషికి సహజంగా ఉండే లక్షణమే. కాని నియంత్రణ లేని కుతూహలం ఎప్పుడూ ప్రమాదకరమైన దారులకే నడిపిస్తుంది. ఆ వ్యాపారికి ఆ పెట్టెలో ఉన్న వస్తువు మీద ఆశ లేదు, అతనికి సంపద తక్కువేమీ కాదు కదా. నిజమే, అతనికి సంపద అక్కర్లేదు. కాని తనను ఒకరు నియంత్రించడమనే భావనను అతని అహంకారం భరించలేకపోయింది. నాకే తెలియనిదేముంది అనే అత్యాశ, నాకు అన్నీ తెలియాలి అనే ఆధిపత్య ధోరణి అతని వివేకాన్ని కమ్మేశాయి. తన మాటను ప్రపంచమంతా వినాలి అనుకునే వ్యక్తి తన స్వంత బుద్ధి చెప్పే మాటను తాను వినలేకపోయాడు. అవును, ఆ షరతును ఉల్లంఘించడం ద్వారా అతను ఆ యువకుడిని ధిక్కరించినట్లు కాదు, తనమీద తనకున్న స్వీయ నియంత్రణను కోల్పోయినట్లు. ఆ రాత్రి ఆ గదిలో అతని వివేకంపై అతన అహంకారం సాధించిన క్షణిక విజయమే ఆ పెట్టెను తెరిచేలా చేసింది. ఆ రాత్రి ఆ పెట్టె మూతను మెల్లగా తెరవగానే లోపలున్న దృశ్యం చూసి వాణిజ్యుడు శిలాప్రతిమల నిలబడిపోయాడు. అందులో అతను ఊహించినట్లుగా ఎలాంటి అద్భుతమైన వస్తువు కాని మాయాజాలం కాని లేదు గదా. కనీసం ఏదైనా విలువైన రత్నం కూడా లేదు. ఆ పెట్టె పూర్తిగా ఖాళీగా ఉంది. కేవలం ఆ చెక్కపెట్టె అడుగు భాగంలో ఒక చిన్న కాగితం ముక్క మాత్రమే కనిపించింది. ఆ పత్రాన్ని తీసి దీపం వెలుతురులో చదివితే అందులో ఒకే ఒక్క వాక్యం రాసి ఉంది. మీరు ఓడిపోయారు. ఆ క్షణంలో ఆ వాణిజ్యుడికి తన చుట్టూ ఉన్న ప్రపంచం ఒక్కసారిగా కుప్పకూలినట్లు అనిపించుంటుంది. తాను ఇంతకాలం నమ్ముకున్న తన గొప్పదనం, తన మేధస్సు అంతా ఒక్కసారిగా ఆవిరైపోయినట్లు అనిపించింది. తాను ఊహించిన మహారహస్యానికి, అక్కడున్న చేదు వాస్తవానికి మధ్య ఉన్న అగాధంలో అతను పడిపోయాడు. ఆ ఖాళీ పెట్టే కేవలం ఒక చెక్క వస్తువు మాత్రమే కాదు, అది వాణిజ్యుడి అహంకారపు శూన్యతకు ఒక ఖచ్చితమైన ప్రతీక. అవును, ఆ చిన్న కాగితం మీద ఉన్న మీరు ఓడిపోయారు అనే 4 అక్షరాలు అతని జీవితకాలపు గర్వాన్ని పటాపంచలు చేశాయి. ఎవరూ తనను మోసం చేయలేరు అనుకున్న వ్యక్తి ఎవరి ప్రమేయం లేకుండా తన స్వంత చేతులతోనే తన ఓటమిని వెతుక్కున్నాడు.
ఒక గొప్ప మేధావిని అని విర్రవీగే వ్యక్తికి ఒక చిన్న కాగితం ముక్క ఇంతటి నిశ్శబ్ద వాతావరణంలో తన పరాజయాన్ని ప్రకటించడమనేది కత్తిపోటు కంటే